హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడ మా మెనూ అయితే ఇవాళ చికెన్ బిర్యానీ అండి, దాల్చా, మటన్ కర్రీ, కద్దుకా ఖీర్ అండి. ఇది ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ చూద్దాం. వీడియో మొత్తం చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ముందుగా దాల్చా ప్రిపేర్ చేయడానికి కొద్దిగా సొరకాయ, టమాటా, వంకాయ, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె వేసి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి ఇది కుక్కర్ సీటీ పెట్టాలండి, ఒక విజిలు. దాని తర్వాత మటన్ కర్రీ చేయడానికి మటన్ అండి, అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇదిగోండి కారం. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్, వీడియో స్క్రిప్ట్ చేయకండి, చాలా ఎమ్మీగా ఉండిద్ది వీడియో. చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసి పెడితే మనకి మటన్కి మసాలా మొత్తం తగిలి చాలా టేస్టీగా ఉండిద్దండి. సప్పగా ఉండకుండా మటన్ చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా పెట్టి ఒక పావు గంట ఇలా పెట్టేయాలి మ్యాగ్నేట్ చేసి. దాని తర్వాత అయితే మనం దాల్చా ప్రిపేర్ చేద్దాం. దాల్చా ప్రిపేర్ చేయడానికి ఒక ఈజీలో వచ్చేసింది కదండి. ఇప్పుడు నేను పచ్చెనపప్పు కూడా ఉడకపెట్టి అందులోకి చింతపండు రసం వేసి మిక్సీ పట్టానండి. పచ్చెనపప్పు మిక్సీ పడితే మనకి దాల్చా అనేది థిక్గా వచ్చింది. అందులోకి చింతపండు పులుసు కూడా వేసి, ఇది అయితే మనం తాలింపు అనేది పెట్టవండి, ఎందుకంటే ఇది బాగా మరిగితే సరిపోయిద్ది దాల్చా. ఇదైతే ఒక 10 మినిట్స్ బాగా మరగాలి. స్టవ్ వెలిగించి పెట్టేద్దాం. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది టేస్టీగా ఉండిద్ది. ఇలా ప్రిపేర్ చేయండి, మీరు కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మనం ఇది ఉడుకుతూ ఉండిద్దండి, బాగా మరగాలి. ఇది ఎంత మరిగితే మనకి దాల్చా అనేది అంత టేస్టీగా ఉండిద్ది. ఇందులోకి కొద్దిగా బెల్లం ముక్క కూడా వేయాలండి. బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది దాల్చా. చూసారా, ఇది ఇప్పుడు మరిగిపోయిందండి. ఇంకా చాలు, ఇంకా మనం స్టవ్ ఆపేద్దాం. ఇది ఇలా మరిగి ఇలా ఉంటే చాలండి, సరిపోయిద్ది మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పిన్ని గారండి. ఈవిడ మీరు చూసారు కదా, మా వీడియోలో ఉన్నారు కదా. ఇదిగోండి మా పిన్ని గారు చేస్తున్నారు ఇప్పుడు బిర్యానీ. ఈవిడైతే మా అమ్మగారండి, మా అమ్మగారి డైరెక్షన్ అండి. చూసారా, మా అమ్మగారు చెప్తున్నారండి, మా పిన్ని గారు చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2.5 కేజీల బిర్యానీ అండి. 2.5 కేజీల బిర్యానీలోకి ఒక పావు కేజీ నూనె వేస్తున్నారు, సన్ఫ్లవర్ నూనె. అందులోకి లవంగ, చెక్క, యాలుక్కాయలు. చాలా బాగా చేస్తారండి మా పిన్ని గారు కూడా. బిర్యానీ తిన్నారంటే అదిరిపోవాల్సిందే. పశ్చిమ గోదావరి స్టైల్ బిర్యానీ అండి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఇది 2.5 కేజీల చికెన్ అండి. ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు మొత్తం వేసి బాగా మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇప్పుడైతే బిర్యానీ వండడానికి ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి. ఉల్లిపాయ అనేది ఎంత ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉండిద్ది. మీకు మా పిన్ని గారు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది మొత్తం చూడండి. వీడియో అయితే చాలా ఎమ్మీగా ఉండిద్ది. ఇదైతే బాగా బ్రౌన్గా రావాలండి. మనకి ఉల్లిపాయ అనేది ఎంత మగ్గితే బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉండిద్ది. చూసేలా బాగా ఫ్రై అవ్వాలి. మనకి బ్రౌన్గా వచ్చేయాలి ఉల్లిపాయ, అప్పుడే టేస్టీగా ఉండిద్దండి బిర్యానీకి. బగారా రైస్కి అయితే కొద్దిగా ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు, కానీ బిర్యానీలోకి మాత్రం ఫ్రై అనేది బాగా అవ్వాలి. ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇంకా 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఇలాగే కలుపుకోండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగానే పట్టిద్దండి, ఎక్కువ అయితే అస్సలు పట్టదు. ఎందుకంటే మనం కొద్దిగా చికెన్లో కలిపాం కదా,
కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మనకు ఘాట్ ఎక్కువైపోయి టేస్ట్ అనేది బాగోదు. మనం తక్కువగా వేస్తేనే బిర్యానీలోకి మనకి తిన్న కొద్దీ తినాలనిపించింది, అంత టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి జీడిపప్పు వేసాం కదండి, జీడిపప్పు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉండిద్ది. మనకి సన్ఫ్లవర్ నూనె వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది. ముందైతే మనం డాల్డా వేసేవాళ్ళు. డాల్డా వేస్తే అది రైస్ అనేది వేడిగానే బాగుండిద్ది. చల్లారిన తర్వాత అది పేరుకుపోయిద్ది, అస్సలు బాగోదండి. మనకి సన్ఫ్లవర్ నూనె వేస్తే టేస్టీగా వచ్చింది బిర్యానీ. అది ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉండిద్ది. ఇలానే చేసుకోండి. ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి నూనెలో. ఎందుకంటే పచ్చివాసన అనేది పోతేనే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా, పుదీనా కొత్తిమీర వేయాలి. పుదీనా కొత్తిమీర ఫ్రై అయితే బాగా టేస్టీగా ఉండిద్ది. టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఫ్రై అయితే మనకి వాసన స్మెల్ చాలా బాగుండిద్ది. ఇదిగోండి, ఇప్పుడైతే ముందుగా పుదీనా వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం అది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొద్దిగా నాటు వేసుకోండి, అప్పుడు టేస్టీగా ఉండిద్ది. ఎందుకంటే మనం నూనెలో పచ్చిమిర్చి వేయగానే పట్టమని ఎగిరిద్దండి. అందుకే కొద్దిగా నాటు వేసుకుంటే పచ్చిమిర్చి అనేది ఎగరదు. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకోవాలి 2. టమాటా అనేది కొద్దిగా మగ్గాలి. ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది మనకి. టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అనేది వేసేయాలి. ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా టేస్టీగా ఉండిద్దండి బిర్యానీ. ఎమ్మీగా ఉండిద్ది. ఇప్పుడైతే చికెన్ వేసేద్దాం. చూసావా, మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చికెన్ అనేది జ్యూసీగా ఉండి చాలా టేస్టీగా ఉండిద్ది. చికెన్ అనేది ఒక 5 మినిట్స్ ఆ మసాలా మొత్తం పట్టి ఇందులో నుంచి వాటర్ వచ్చిందండి. ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ అనేది డ్రై అవ్వకుండా మనం వాటర్ అనేది వేసేస్తే నీసు వాసన అనేది ఉండిద్ది. అందుకే మనం వాటర్ అనేది బాగా డ్రై అయిపోతే నీసు వాసన అనేది ఉండదు మనకి చికెన్లో. ఇప్పుడు ఒక 5 మినిట్స్. పశ్చిమ గోదావరి స్టైల్ బిర్యానీ అంటే అసలు చూసుకునే అక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉండేది. వీడియో మొత్తం ఇదిగోండి, చూసారా వాటర్ వచ్చేసింది. చూసారా ఎలా వచ్చిందో. ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. మనకి నూనె అనేది బయటికి రావాలి. అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి మామూలు బియ్యం అయితే ఒక డబ్బాకి 1.5 అండి. బాస్మతి అయితే ఒక డబ్బాకి 1.5. అలా కొలత ప్రకారం వేసుకుంటే మనకి బియ్యం అనేది పొడిలాడుతూ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మనం కొద్దిగా మెత్తబడిన రైస్ అస్సలు బాగోదండి. బిర్యానీ టేస్ట్ అనేది వెళ్ళిపోయింది. మనకి ఎప్పుడు బిర్యానీ అనేది పొడిలాడుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వాటర్ వేస్తున్నానండి. ఎందుకంటే నేను బాస్మతి బియ్యం ఏమో కేజీన్నర ఏమో మామూలు బియ్యం అండి. నేను ఆ కొలతలతో వాటర్ వేస్తున్నాను. కొలత అనేది కరెక్ట్గా ఉండాలండి. ఎప్పుడైనా సరే బిర్యానీకి కొలత అనేది కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది అదిరిపోయిద్ది. ఇప్పుడైతే ఇది బాగా మరగాలి. నీళ్ళు వేస్తున్నాం కదా, ఇది బాగా ఒక పొంగు వచ్చేదాకా మనం ప్లేట్ వేసి పెట్టేద్దాం. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఎందుకంటే మనం చికెన్లో కొద్దిగా ఉప్పు వేసాం కదా. ఇప్పుడైతే నేను ప్లేట్ వేసేసి ఒక 10 మినిట్స్ పెట్టేస్తే అది బాగా అప్పుడు దాకా అది మరుగుతూ ఉండిద్దండి. ఇంకా మనకి ఒక పొంగు అనేది రావాలి కదా. అప్పుడు దాకా మా మమ్మీ మటన్ కర్రీ చేస్తారు, చాలా టేస్టీగా చేస్తారు.
ఎందుకంటే మనం తొందరగా అయిపోయేలాగా చేసేసేయాలి. నేనైతే మటన్ కర్రీ మొత్తం పెట్టట్లేదండి, నా యూట్యూబ్లో ఉంది, మీరు కావాల్సైతే అందులో చూడండి. నేను కొద్ది పిక్కే పెడుతున్నాను. ఈవిడైతే మా మమ్మీ గారండి, చాలా టేస్టీగా వండుతారు. మటన్ అయినా సరే, బిర్యానీ అయినా సరే, దాల్చా అయినా సరే మా మమ్మీ గారు వండారంటే అద్దిరిపోవాల్సిందే. ఇదిగోండి, ఇప్పుడైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నారు మటన్ కర్రీ చేయడానికి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఉల్లిపాయ వేసుకుందాం. 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ కోసుకున్నారండి. ఇదిగోండి 2 ఉల్లిపాయలు. మా మమ్మీ గారు అయితే మటన్లో అయినా చికెన్లో అయినా ఉల్లిపాయ తక్కువగానే వేస్తారండి, ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చింది, స్వీట్గా ఉండిద్దని చెప్పి ఆవిడ తొందరగా ఉల్లిపాయ అనేది తక్కువగా యూస్ చేస్తారు. ఇది అనేది బాగా ఫ్రై అవ్వాలి, బాగా మగ్గాలి. చూసారా, నేనైతే ఇందులోకి ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసి కలిపి ఉంచాం కదండి. ఆ మటన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో వేసేసారండి. ఇది కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియా పొడి వేసారండి. దాని తర్వాత గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేస్తున్నారండి. చాలా టేస్టీగా ఉండిద్ది, దాంతోనే మనకి కర్రీ అనేది కమ్మగా ఉండిద్ది. ఒకసారి కలిపి గసగసాలను, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొద్దిగా కలిపి మనం ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసి ఒక 5-6 విజిల్స్ పెట్టాలి. చూసారా, కొత్తిమీర కూడా వేశారు. ఇప్పుడైతే కుక్కర్ సీటీ పెట్టేయాలి. ఇప్పుడైతే చూసారా బాయిల్ అవుతుంది కదా వాటర్. ఇప్పుడైతే మనం రైస్ వేసుకోవాలి. ముందుగా అయితే మామూలు రైస్ వేసుకోవాలి, అది కాస్త ఉడికిన తర్వాత బాస్మతి వేయాలి. అప్పుడైతే మనకి బాస్మతి రైస్ బాగుంటుంది, పొడపొడలాడుతుంది. ముందుగా మామూలు రైస్ వేయాలి, అది ఒక 5 మినిట్స్ బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు బాస్మతి రైస్ వేయాలి. నేను వీడియో మొత్తం చూపించట్లేదు ఫ్రెండ్స్. బిర్యానీ అనేది టేస్టీగా రావాలంటే అందులోకి బిర్యానీ ఎసెన్స్ దొరుకుతాయండి, అది టేస్టీగా వేయాలండి. వేస్తే బిర్యానీ అనేది టేస్టీగా ఉండిద్ది. చూసారా, నీళ్ళంతా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దమ్ము పెట్టేయాలండి. ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేస్తే మనకి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కసారి కింద నుండి కలుపుకుందాం. ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ వచ్చేసి పాయసం అండి. నేనైతే ముందుగా పాయసం చేయడానికి ఒక గిన్నెలో 1.5 లీటర్ పాలు వేసి అందులోకి సగ్గుబియ్యం వేసి నేను ఉడకబెడుతున్నానండి స్టవ్ మీద. ఈ బిర్యానీ దమ్ అయ్యేదాకా పాయసం కూడా అయిపోయింది. కద్దుకా ఖీర్ అండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మీకు కావాల్సైతే నా వీడియోలో చూడండి. ఇది ఒక్కసారి కింద నుండి కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ దమ్ పెట్టాలి. ఇప్పుడైతే కద్దు బాగా ఫ్రై చేసుకున్నాను. సగ్గు బియ్యంను పాలు బాగా మరుగుతున్నాయండి. ఇదిగోండి ఎమ్మి పాయసం రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది, వంటికి కూడా చాలా చలవండి. ఇదిగోండి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్టీ బిర్యానీ, తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉండిద్ది బిర్యానీ. తిన్న కొద్దీ తినాలనిపించింది, అంత టేస్టీగా ఉండిద్ది. ఇదిగోండి బిర్యానీలోకి మటన్ కర్రీ అసలు ఇలా చేసుకుంటే అస్సలు వదలరు, ఎందుకంటే గసగసాలు, నువ్వులు పేస్ట్ వేస్తారు కదా, కమ్మగాను రుచిగా ఉండిద్ది. ఇది దాల్చా అండి, దాల్చా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా చేసుకోండి. ముస్లిం స్టైల్ బిర్యానీ, దాల్చా, కద్దుకా ఖీర్ చాలా టేస్టీగా ఉండిద్ది. మటన్ కర్రీ చాలా సూపర్గా ఉండిద్ది. ఇలా చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తే ఇంకా మంచి వీడియోస్ అనేది నేను మీకు పెడతానండి. ఇప్పుడైతే ఇది కద్దుకా ఖీర్ అండి, ఎంత ఎమ్మిగా ఉంది కదా. అంతే ఫ్రెండ్స్, అల్లా హాఫీజ్.